గత 2 నెలలుగా మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపుగా ఏదో ఒక కేసు పెట్టాలి, ఆ కేసు పెట్టి తద్వారా ఒక శునకానందం పొందాలి అని ఆలోచన చేసి అక్రమ కేసులు పెడుతున్నది చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. నిజానికి ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ. దేశంలోనేమో ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 కొట్టుకుంటాయి. తెలంగాణకు రాగానే భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 2 ఒకటవుతున్నట్టుగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారి పైన పెట్టినటువంటి కేసుతో స్పష్టమవుతా ఉంది. ఒకవైపు ఏమో రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా ఎటువంటి తప్పు లేకుండా ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసుని పెట్టి ఏసీబీ కేసుగా మారిస్తే ఇమ్మీడియట్గా ఎవరు రాష్ట్ర ప్రభుత్వం కోరకుండా ఎటువంటి అది లేకుండా ఈడీ ఇందులో ఇన్వాల్వ్ కావడంతో ఒకరికొకరు అండర్స్టాండింగ్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ కేసు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వం ఈడీని పంపాలి, భారతీయ జనతా పార్టీ